ఈ రోజున మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, విశ్వాసం అనేది ఒక శక్తి నాటిన విత్తనం కాదు, ఒక వ్యక్తి నాటిన విత్తనం. దేవుడు ఆదామును విత్తాడు, కానీ ఆదాము అవ్వను విత్తాడు. మీకు అర్థం కాల? దేవుడు ఆదామును విత్తాడు మట్టిలో నుంచి తీసి, బట్ ఆ మట్టిలో ఉన్న ఎముకని తీసి అవ్వను విత్తాడు. నిజానికి ఒక విషయం గమనిద్దాం. ఇప్పుడు ఆడమ్ లేచాడు కదా ఆఫ్టర్ సర్జరీ, బట్ అర్థమవుతుందా? ఎనస్థీషియా ఇచ్చి ఆ సర్జరీ తర్వాత లేపాడు కదా, లేపి తీసుకొచ్చి అవను అక్కడ నిలబెట్టాడు కదా. లేపగానే, హలో ఎవరండి మీరు, ఏ లోకం నుంచి వచ్చారు, మీరు ఎలియనా అన్నాడా? హల్లెలూయా. నారి అన్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? బట్ నాలో నుంచి తీయబడింది, నాకు మాత్రమే సంపూర్ణమైన అధికారం ఉంది. అలాగా ఈ రోజున నువ్వు గ్రహించాల్సిన విషయం ఏంటో తెలుసా? నీలో ఉన్న విశ్వాసానికి, ఆ విశ్వాసము పైన నీకు అధికారం ఉండాలి. విశ్వాసము ఒక విత్తనం. ఆ విత్తనాన్ని నువ్వు శక్తిగా మార్చినప్పుడు అది నీకు లోబడుతుంది. ఆ యొక్క ఫెయిత్ నీకు ఎప్పుడైతే లోబడుతుందో దేవునికి కనబడుతుంది. హల్లెలూయా.